గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు మీకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందా? అయితే ఈరోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 24 గంటలు మెడికల్ సర్వీసెస్ని ఆపడం అనేది జరిగింది. అంటే ఈరోజు అంటే సాటర్డే మార్నింగ్ 6 నుంచి సండే మార్నింగ్ 6 వరకు మెడికల్ సర్వీసెస్ అనేవి ఆపేసి ఉంటారు. సో ఈరోజు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఏదైతే మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ మీద డాక్టర్స్కి, స్టూడెంట్స్కి నమ్మకం అనేది పోయింది. ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, పొలిటికల్ పార్టీ ఎప్పుడు తనకి బెనిఫిట్ ఉంటుందో అప్పుడే రియాక్ట్ అనేది అవుతుందని. ఒకటి, పొలిటికల్ పార్టీకి బెనిఫిట్ అయ్యేటప్పుడు రియాక్ట్ అవుతుంది. 2, పొలిటికల్ పార్టీకి డ్యామేజ్ అవుతున్నప్పుడు, నెగిటివ్ అవుతున్నప్పుడు రియాక్ట్ అవుతుంది. గురువారం రాత్రి ఏమైందంటే, డాక్టర్స్ అందరూ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసేటప్పుడు 1000 మందికి పైగా జనాలు వచ్చి డాక్టర్స్ మీద అటాక్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అది సడన్ అటాక్ కావడంతో పోలీసులకు కూడా అది ఆపడం చాలా కష్టమైంది. సడన్ గా ఇంతమంది ఒకేసారి ఎలాగొచ్చారు అని చెప్పేసి అనుమానాలు కూడా వెలువెత్తుతున్నాయి. బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఇది మమతా బెనర్జీ గవర్నమెంట్ అనేది చేయించింది, ఈ ప్రొటెస్ట్ ఆపడానికి, డాక్టర్ని ఆపడానికి ఈ పని అనేది చేయిస్తుంది అని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ అంటుంది. కానీ టీఎంసీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మేము ఆల్రెడీ నెగిటివ్లో ఉన్నాం, సో ఈ టైంలోని ఇంతమందిలోని పబ్లిక్లోని మేము ఎందుకు అటాక్ చేయిస్తాము, ఇంకా నెగిటివ్ అయిపోతాం కదా, ఇది బీజేపీ గవర్నమెంట్ అనేది చేయించి మా మీద ఉసిగొలుపుతుంది అని చెప్పేసి టీఎంసీ గవర్నమెంట్ అనేది చెప్తుంది. నేను మీకు ముందే చెప్పడం జరిగింది, ఈ పొలిటికల్ పార్టీస్ సిచ్యువేషన్ ని తమకు అనుగుణంగా యూజ్ చేసుకోవడానికే ప్రయత్నిస్తే గానీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించమని. ఇది శాంతియుతంగా జరిగే ప్రొటెస్ట్ లోని అటాక్స్ ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి, చాలా సార్లు జరిగాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ తోని ఎలా బెనిఫిట్ పొందాలని చెప్పి పొలిటికల్ పార్టీస్ కి చాలా బాగా తెలుసు. సో అవి వాటి బెనిఫిట్స్ ని అవి పొందుతూనే ఉంటాయి. ఇలాంటి అటాక్ ఏ పార్టీ చేయించింది ఏంటి అని చెప్పేసి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అక్కడ ఉన్న స్టూడెంట్స్, డాక్టర్స్ గురించి. వాళ్ళు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. ఇదంతా ఇటువైపు జరుగుతుంటే, అటువైపు ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ లో ఒక నర్స్ మీద అత్యాచార యత్నం అనేది జరిగింది. జూలై 30వ తేదీన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్స్ తన ఇంటికి వెళ్తుండగా మిక్స్ అయింది. సో ఆగస్ట్ 8వ తేదీన తన డెడ్ బాడీ అనేది దొరికింది. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్కి చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి ఈ పని చేశాడంట. అది కూడా దొంగతనం చేయడానికి వెళ్ళి దొంగతనం చేస్తూ తన నగలు డబ్బులన్నీ తీసుకొని ఇంకా తను కదలలేని పరిస్థితుల్లో ఉంటే తనని అత్యాచారం చేసినట్టు అతను చెప్పడం జరుగుతుంది. सीट से हुए गाड़ियों के पास ले गया, उसने बहुत प्रोटेस्ट किया महिला ने, उसी का स्कार्फ से उसका गला घोटा, बर्बरता रूप से गला घोटा, उसको बलात्कार किया, इस प्रकार ब्रूटल रेप करके मर्डर को अंजाम दिया. ఈ వరుస ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ బంద్ ని ప్రకటించింది. ఆగస్ట్ 17 పొద్దున్న 6 గంటల నుంచి ఆగస్ట్ 18 పొద్దున్న 6 గంటల వరకు, అంటే 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసెస్ తో పాటు ఆపరేషన్స్, సర్జరీస్ అన్ని ఈ ఒక్క రోజు అనేది ఆగిపోతాయి. ఇప్పుడు ఈ కాటన్ అనేది తెగ వైరల్ అవుతుంది. మనకి అవసరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ సిరప్ సేఫా కాదా, ఈ క్యాప్సుల్, ఈ ఇంజెక్షన్ సేఫా కాదా అని అడుగుతున్నాం. అలాంటిది ఇప్పుడు డాక్టర్సే రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ఈ హాస్పిటల్స్ నాకు సేఫ్ కాదు అని చెప్తున్నా సరే మనం పట్టించుకున్నట్టు డైలీ వర్క్ లో బిజీ అయిపోతున్నాం. ఇంత కష్టపడి చదివి, ఇంత చేసి, ఇంత సాక్రిఫైస్ చేసుకుంటూ ఒక డాక్టర్ అయ్యి ఇలాంటి ఫేస్ చేయడానికి అయితే అస్సలు కాదు. తను చనిపోయింది, ఇంకేం లేదు అక్కడ, తను చనిపోయింది. ఇంత భయానకంగా రేపులు చేసి చంపేస్తుంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? చేస్తే ఒక సెక్షన్ ఉంది, బట్ డాక్టర్స్ కి ఏం సెక్షన్ లేదు. ఎందుకు ఉండకూడదు? వాళ్ళ ప్రతిరోజు ప్రతి డాక్టర్ ఫేస్ చేస్తున్నాడు ఈ వైలెన్స్. Every one of us are like, to the core we are scared that what will happen to the future of the India is all about the security of the female. This is a very big issue. ఆల్ ఇండియన్ సర్వే హైయర్ ఎడ్యుకేషన్ వారి ప్రకారం 2020-2021 నాటికి డాక్టర్స్ రేషియోలోని ఫీమేల్ మేల్ కేటగిరీ సేమ్ రేషియోలో ఉన్నారు. అదే నర్సింగ్ డిపార్ట్మెంట్ లోకి వస్తే అబ్బాయిల కంటే అమ్మాయిలు 3 times ఉన్నారు. అంటే 100 మంది అబ్బాయిలు ఉంటే 310 మంది అమ్మాయిలే ఉన్నారు. మరి ఇంతమంది ఫీమేల్ స్టాఫ్ ని మెయింటైన్ చేస్తున్న హాస్పిటల్స్ మరి మహిళల గురించి సేఫ్టీ కూడా తీసుకోవాలి కదా. అట్లీస్ట్ సీసీటీవీ కెమెరాస్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేయట్లేదు. స్పెసిఫికల్ గా చూసుకుంటే మహిళా వైద్యులకు అసలే రక్షణ లేదు. సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ ఇన్స్టాల్ చేయడం లేదు, సెక్యూరిటీస్ ఎక్కడ లేదు. ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో మెడికల్ ప్రొఫెషన్ లో మహిళలు అన్నది తగ్గిపోతూ ఉంటారు. మేము అసలు ఇక్కడ హాస్పిటల్ కి ఎందుకు వస్తున్నాం? పేషెంట్లని చూసుకోవడానికి వస్తున్నామా, లేకపోతే ఇట్లా కొట్లాడడానికి వస్తున్నామా, తనులు తినడానికి వస్తున్నామా అర్థమైతలేదు. లాస్ట్ టైం నెఫ్రోపీజీ మీద ఒక పేషెంట్ అటెండర్ గన్ను పెట్టాడని 10 days బ్యాక్ రిప్రజెంటేషన్. మా సూపరింటెండెంట్ ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? హాస్పిటల్లోని వేకెన్సీస్ ఉన్న
కొత్త స్టాఫ్ ని తీసుకోకుండా పాత స్టాఫ్ తోనే ఎక్కువ గంటలు పని చేయించుకోవడం, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కూడా సరైన ప్లేస్ అనేది హాస్పిటల్స్ లో లేకపోవడం, ఇవి ప్రధానంగా డాక్టర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అండి. కోల్కతాలో కూడా ఇదే జరిగింది. 36 hours తన డ్యూటీని కంప్లీట్ చేసుకుని రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్ కి వెళ్ళింది. డాక్టర్స్ రెస్ట్ తీసుకోవడానికి ప్రాపర్ ప్లేస్ అయినా హాస్పిటల్స్ అనేవి మెయింటైన్ చేయాలి. డాక్టర్స్ కేవలం ఈ అత్యాచారాలు, ఈ ఫెసిలిటీస్ లేకపోవడము, ఓవర్ టైం వర్క్ చేయడము, ఈ రూమ్స్ అనేవి, వెయిటింగ్ రూమ్స్ అనేవి లేకపోవడము ఈ ఇష్యూస్ అనుకుంటున్నారా? ఈ ఇష్యూసే కాకుండా డాక్టర్స్ పేషెంట్స్ దగ్గర నుంచి వైలెంట్ బిహేవియర్ ని కూడా ఫేస్ చేస్తున్నారు. చాలా మంది పేషెంట్స్ ఇరిటేట్ అయ్యి డాక్టర్స్ మీద చేంజ్ చేసుకోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలా అయ్యాయి. This after a postgraduate resident doctor was attacked by relatives of a 55-year-old COVID patient with comorbid conditions who collapsed in the washroom of the ICU. Is this the respect you're giving your doctors? Because we need to be protected. Do we have to worry about our patients, or do we have to worry about someone hitting us with metal stools? ఇవన్నీ ఆపడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సింపుల్ గా కొన్ని డిమాండ్స్ అనేది చెప్పింది. అవి ఏంటంటే జస్ట్ హాస్పిటల్ ఏరియాని సేఫ్ జోన్ గా డిక్లేర్ చేయమన్నారు. ఈ సేఫ్ జోన్ ని ఇన్షూర్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ని హాస్పిటల్స్ లోని మెయింటైన్ చేయమంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లోని, లార్జ్ స్కేల్ హాస్పిటల్లోని కంపల్సరీగా సెక్యూరిటీని మెయింటైన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. హాస్పిటల్స్ లోని సీసీటీవీ కెమెరాస్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేయమంటున్నారు. ఇంకా అటాక్ ఆన్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ మీద ఒక లా అనేది కంపల్సరీగా పెట్టమంటున్నారు. లా అయితే ముందు నుంచే ఉంది, కానీ అది ఇంప్లిమెంట్ అయితే అవ్వటం లేదు. సో ఈ డిమాండ్స్ అనేవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. 2022 సంవత్సరంలోని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్ అనే బిల్ అనేది లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ ఆ టైంలోని ఈ బిల్ అనేది ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి పక్కన పెట్టడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ ఈ బిల్ మళ్ళీ రావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇంత సేవ చేయడానికి మేము ముందుకు వస్తుంటే కనీసం మాకు సెక్యూరిటీ కల్పించడానికి మీకు ఏం అడ్డు వస్తుంది? సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో మరి డిస్కషన్ లో ఉంది. అది ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. పోలీసుల మీద చేయడానికి జనాలు భయపడుతున్నారు. ఆ కోర్టుకు వెళ్ళి లాయర్ మీద చేస్తారా, దానికి భయపడతారు. మరి హాస్పిటల్లోకి వచ్చి డాక్టర్ల మీద దాడులు చేయడానికి ఏ ప్రజలు కూడా వెనక్కి పోవడం లేదు. ప్రతిరోజు ప్రతి డాక్టర్ ఫేస్ చేస్తున్నాడు ఈ వైలెన్స్. ఇదంతా పక్కన పెడితే ఏదైతే కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ప్రిన్సిపల్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో పార్ట్ 1 నాది చూసినట్టయితే మీకు తెలుస్తుంది. దాంట్లోని ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో రిజైన్ చేయడం అయింది. రిజైన్ అయిన 8 గంటల్లోని మళ్ళీ అపాయింట్ కూడా అయిపోవడం జరిగింది. ప్రిన్సిపల్ ఫ్రాడ్ చేసేవారని, 20% కమిషన్ తీసుకునేవారని, ఇవన్నీ మీరు ఫస్ట్ వీడియోలో చూసారు. ఇప్పుడు ఏదైతే రేప్ కేసు అనేది అయ్యిందో ఇదే ఫస్ట్ టైమా ఆ ఆర్జీకోర్ హాస్పిటల్ అవడం కాదండి. ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా అయ్యాయి. ఇదే హాస్పిటల్లోని సుమిత్ర బిస్వాస్ అనే ఒక అతను ఆగస్టు 25న 2001 సంవత్సరంలోని ఉరి వేసుకొని చచ్చిపోవడం అనేది జరిగింది. అతను ఎందుకు చనిపోయాడు అంటే ఆ హాస్పిటల్లో జరిగే పోర్నోగ్రఫీ, ప్రాస్టిట్యూషన్ వంటి విషయాల గురించి బయట పబ్లిక్ లోని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతుండేవాడంట. ఆ రీజన్ వల్లే చచ్చిపోయాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. 2003 సంవత్సరంలోని అరిజిత్ దత్తా అనే హౌస్ స్టాఫ్ అతను బిల్డింగ్ మీద నుంచి జంప్ చేసి చనిపోవడం అనేది జరిగింది. 2020 సంవత్సరంలోని ఆర్జీకర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ ఎమర్జెన్సీ బిల్డింగ్ నుంచి జంప్ చేసి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. మళ్ళీ 2020లోనే పౌలోమి సాహా అనే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ట్రైనీ కూడా సూసైడ్ చేసుకొని చనిపోతుంది. 2023లో కూడా డ్రగ్ ఓవర్డోస్ వల్ల ఒక ఇంటర్న్ చనిపోతుంది. మళ్ళీ ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లోనే. ఈ మెడికల్ హాస్పిటల్ చుట్టూ ఇన్ని రకాల అనుమానాస్పద మృతులు జరుగుతూనే వస్తున్నాయి. ఇది ఫస్ట్ టైం అయితే కాదు. ఇన్ని ఇన్సిడెంట్స్ ఇలాగ అయ్యాయి కాబట్టి కాలేజీలోనే ఇప్పుడు కూడా ఈ డెత్ కూడా ఏదో రీజన్ వల్లే అయ్యిందని చెప్పేసి అనుమానిస్తున్నారు అందరూ. ఇందులో ఇంకో విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతను సేన్ మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఈ కాలేజీలోనే చదివాను, కానీ ఇప్పుడు నా కూతుర్ని ఈ కాలేజీకి పంపించాలంటే నాకు సేఫ్ గా అనిపించడం లేదు. మమతా బెనర్జీ గారు చాలా మార్పులు అనేది చేశారు, కానీ అక్కడ కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాల నుంచి ఆ కాలేజీని భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పేసి అతను చెప్పడం అనేది జరిగింది. అతను ఎప్పుడైతే పబ్లిక్ లోని ఇలా చెప్పారో, శాంతను సేన్ గారు ఇలా చెప్పినందుకు అతను స్పోక్ పర్సన్ పదవి నుంచి తీసేశారని చెప్పేసి న్యూస్ అనేది వస్తుంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఎంత ఫేక్ ఉందో మరి అది కూడా మనకి తెలియదు. ఈ ఫేక్ అంటే నాకు గుర్తుకొచ్చింది, ఈ సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి కొన్ని ఫేక్ న్యూస్లు కూడా మీడియాలో రన్ అయిపోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సెక్స్ రాకెట్, డ్రగ్ రాకెట్, ఆర్గాన్ ట్రాఫికింగ్ రాకెట్, బయోమెడికల్ వేస్టేజ్ రాకెట్, బ్లాక్ మ్యాజిక్,
ఎవిడెన్స్ ట్యాంపరింగ్, సీసీటీవీ ఫుటేజ్ డిస్ట్రక్షన్, సెమినార్ రూమ్ రీకన్స్ట్రక్షన్. దీనిలో కొన్ని ఫేక్ న్యూస్లు కొన్నింటినైతే ఓవర్గా ఎగ్జాజరేట్ చేసి చూపించడం అనేది జరిగింది ఫేక్ న్యూస్లలోనే. ఇన్ని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అయిపోయిన తర్వాత, పార్టీకి అవ్వాల్సిన డ్యామేజ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈఎంసీ పార్టీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మేము మీతోనే ఉన్నాం, నేరస్తుల్ని తప్పకుండా పట్టుకుంటాం, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అనేది అవ్వలేదు, మొత్తం ప్రాసెస్ అనేది ఎంక్వైరీ ప్రాసెస్ అనేది సవ్యంగా నడుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు హామీలు ఇస్తున్నారు. ఇదేదో ముందే వచ్చి ఇచ్చినట్టయితే ఇన్ని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవ్వకుండా, ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండేది. ఇప్పటికైనా నేరస్తులకి శిక్ష పడుతుందని ఆశిద్దాం. మీరు ఎవరైతే డాక్టర్లు అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. సోషల్ మీడియా ద్వారా అయినా లేకపోతే డైరెక్ట్గా స్ట్రైక్స్ లోని పార్టిసిపేట్ చేసి అయినా శాంతియుతంగా మీ సపోర్ట్ అనేది తెలియజేయండి.